మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ ద్వారా చిన్న పెట్టుబడితో పెద్ద రిటర్న్ సాధించాలంటే ఇవి తెలుసుకోండి. స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, రిటర్న్స్ ఎలా వస్తాయి, రిస్క్ ఎంత, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ కోసం A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి. మరి మన నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి దీర్ఘకాలంలో పెద్ద రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? అయితే స్మాల్ క్యాప్ ఫండ్ మీకు సరైన ఎంపిక కావచ్చు. కానీ వీటి గురించి తెలుసుకునే ముందు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రమాదం జరగవచ్చు. అందుకే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నెంబర్ 1, స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి? స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇవి చిన్న కంపెనీస్తో, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల లోపు ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. ఇవే స్మాల్ క్యాప్ కంపెనీస్గా పిలుస్తారు. ఇవి చిన్న కంపెనీస్ అయినా గ్రోత్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 నుంచి 10 ఏళ్ళలో పెద్ద కంపెనీస్గా మారే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీస్లో పెట్టుబడి పెట్టిన ఫండ్స్ను భారీగా రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 2, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ చిన్న కంపెనీ షేర్స్ను వేరువేరు చేసి వాటిల్లో 65% కన్నా ఎక్కువ పెట్టుబడి పెడతాయి. ఆ కంపెనీస్ తొందరగా ఎదగగలవు, కానీ అదే సమయంలో మార్కెట్లో పడిపోయే అవకాశం కూడా ఎక్కువే. ఫండ్ మేనేజర్స్ పరిశోధన చేసి ఫ్యూచర్లో పెద్ద కంపెనీస్గా ఎదిగే అవకాశం ఉన్న ప్రస్తుత చిన్న కంపెనీస్ని సెలెక్ట్ చేస్తారు. ఫ్యూచర్ గ్రోత్ అవకాశాలను అంచనా వేస్తారు. మంచి కంపెనీస్ని ఎంపిక చేస్తారు. అందులో మన డబ్బును పెట్టుబడి పెడతారు. ఇదే మన చేతికొచ్చే రిటర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 3, రిటర్న్స్ ఎలా వస్తాయి? ఒక మంచి స్మాల్ క్యాప్ ఫండ్ 5 నుంచి 10 ఏళ్ళలోపు 15% నుండి 20% వరకు యావరేజ్ రిటర్న్స్ ఇవ్వగలదు. కానీ ఇది కన్సిస్టెంట్గా ఇయర్ బై ఇయర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్లో 25%, సెకండ్ ఇయర్లో 10%, థర్డ్ ఇయర్లో 30%, ఫోర్త్ ఇయర్లో 5% అండ్ ఫిఫ్త్ ఇయర్లో 15%. అంటే యావరేజ్గా 18 to 20% CAGR వస్తుంది. కానీ మధ్యలో అప్ అండ్ డౌన్స్ కూడా ఉండటం సహజం. నెంబర్ 4, వీటిలో రిస్క్ ఎంత? ఇది చాలా ముఖ్యమైన భాగం. స్మాల్ క్యాప్ ఫండ్ హై రిటర్న్స్ పొటెన్షియల్ కలిగి ఉంటుంది, కానీ ఇవి హై రిస్క్ కేటగిరీలోకి వస్తాయి. అంటే మార్కెట్స్ డౌన్ అయితే వీటి NAV ఎక్కువగా పడిపోతుంది. ఎకనామిక్ మందగిస్తే చిన్న కంపెనీస్ ముందు దెబ్బతింటాయి. చిన్న కంపెనీస్ కంప్లీట్గా క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే షార్ట్ టర్మ్లో వీటి మీద ఆధారపడడం మంచిది కాదు. నెంబర్ 5, ఎవరు స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టాలి? ఈ కింద ఉన్నవారు స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. 5 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు, రెగ్యులర్గా SIP చేయగలిగేవారు, రిస్క్ టాలరేట్ చేయగలిగేవారు, వెల్త్ క్రియేషన్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం ఈక్విటీ ఫండ్లో కలిపి పెట్టాలనుకునేవారు. ఇది సురక్షితమైన పెట్టుబడి కాదని విషయం గుర్తుంచుకోండి. ఇది అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కోసం మాత్రమే. నెంబర్ 6, ఎప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టాలి? మార్కెట్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు, అంటే ప్యానిక్ సేల్స్ జరిగినప్పుడు, వీటి NAV తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్స్ ఉన్నప్పుడు 5 to 15 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు SIP రూట్ ద్వారా చిన్న మొత్తంలో ప్రారంభించండి. 500 లేదా 1000 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి. నెంబర్ 7, బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ 2025లో నిపాన్ ఇండియన్ స్మాల్ క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, SBI స్మాల్ క్యాప్ ఫండ్, HDFC స్మాల్ క్యాప్ ఫండ్. నెంబర్ 8, స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ కాబట్టి 1 ఇయర్ లోపు విత్డ్రాల్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 15%, 1 ఇయర్ తర్వాత విత్డ్రాల్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10%, 1 lakh దాటినపై. స్మాల్ క్యాప్ ఫండ్ అంటే హై రిస్క్ హై రిటర్న్. లాంగ్ టర్మ్ వ్యూస్లో పెట్టుబడి పెట్టాలి. SIP ద్వారా కన్సిస్టెంట్గా పెట్టాలి. రిస్క్ టాలరెన్స్ ఉన్నవారు మాత్రమే సరైన ఎంపిక. ఫైనాన్షియల్ గోల్స్ బేసిక్గా ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అవగాహన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.